ఎంత బాగా చదివినా అక్కడ రాసిన దానికి మార్కులు వస్తాయి, చదివిన దానికి మార్కులు రావు కదా. చూసావా మరి? ఎంతో తెలుసు, ఎన్నో చదువుకున్నాం, చాలా తెలిసింది, కానీ ఎంత చదివినా మార్కులు వాళ్ళు రాసిన దానికి ఇస్తారు. కాబట్టి ఆ రాసే టైంకి నీకేం కావాలి? ఆ శ్రీ మహాగణపతి, అమ్మవారు, మహాలక్ష్మి, ఆ దేవతలు మీ చేత రాయించాలి. అక్కడ దేవతలు రాయిస్తే మనం చదువుకొని కూడా బాగా రాస్తాం. చదువుకుంటేనే కాదు, చదువుకొని వాడు కూడా బాగా రాస్తాడు ఒక్కొక్కసారి. కాబట్టి నమ్మకం అంతా దైవం మీద. నాకు చేతైన కష్టపడి పని చేశాను, నాకు 80% కావాలి, అందరూ అడగాలి, 90% కావాలి. అట్లా ఏది అడిగితే అది ఇస్తాడు. బాగా చదువుకోండి. చదువులో పాటే మీకు మనోబలం, ధైర్యం ఇది కావాలి. ఆరోగ్యం, ఆయుర్దాయం అందరికీ కావాలి, అందరికీ కావాలి, కానీ మనోబలం కావాలి, ధైర్యం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యంగా ఉంటాను, నాకు పెరుగుతనం ఉండదు, నేను జయిస్తాను అన్ని పరిస్థితుల్లోనూ అని కాన్ఫిడెన్స్ అది ఉండాలి. అది బాగా అడగండి. భగవంతుని అడిగితే ఇస్తాడు. మీకు ఎంత ఇచ్చినా ఆయన దగ్గర ఐశ్వర్యం తరిగిపోదు కదా. ఎందుకు ఇవ్వడు? ఆయన ఐశ్వర్యం ఆయనకి పనికిరాదు కదా. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఈ సృష్టి అంతా మనంతా ఉన్నాం, కానీ మనం ఆయనకి ఎందుకు పనికిరాం కదా. ఆయన మన కోసమే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి ఏమున్నా ఐశ్వర్యం, బలం, శక్తి, జ్ఞానం తన కోసం కాదు, జీవకోటి కోసం. అది అడిగి తెచ్చుకోవడం మన హక్కు. తాత సొమ్ము అంటారే అలాగా. తాత సొమ్ము మనవడికి పుట్టుకతోనే ఆస్తి మీద హక్కు వస్తుంది. మీరు తాత సొమ్ము అంటారు, అంటే పుట్టగానే హక్కు వచ్చింది అన్నది. అలాగే భగవంతుని యొక్క దయ, అనుగ్రహం మనందరికీ జన్మ హక్కు. జన్మ హక్కు అది. తండ్రి ఆస్తిలో కూడా అంతా రాకపోవచ్చు, కానీ భగవంతుని అనుగ్రహం అంతా వస్తుంది, అడిగిన వారికి వస్తుంది, ప్రతి జీవుడికి వస్తుంది. చదువుకుంటున్నప్పుడు మీరు రేపొద్దున పెద్ద పెద్ద పదవులకు వెళ్ళాలి, బాధ్యత స్వీకరించాలి. అందరూ అమెరికాకు వెళ్ళాలని కాదు ఆ ఉద్దేశం. ఈ దేశంలో బాధ్యత, బరువు మోయాలి. నేను చేస్తాను, ఈ దేశానికి, ఈ ఊరికి నేను చేస్తాను, నా ఊరు ప్రజలందరికీ నేను చేస్తాను, నా దేశాన్ని నేనే సేవ చేస్తాను. అదే నాయకత్వం, అదే ఐశ్వర్యం, అదే అధికారం. ఎలక్షన్స్ కాదు. ఎలక్షన్స్లో గెలిచినా ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకి చేయలేకపోవచ్చు మంచివాళ్ళు కూడా, కానీ ఒక మనిషి 100 మందికి చేయగలడు. 1,000,000 మందికి చేయలేడు, 100 మందికి చేయగలవు కదా, చాలు. ఆ ధైర్యం, ఆ మనోబలం, ఆ సమర్థత అవన్నీ కావాలని అడగండి. మార్కులు ఏముంది? 10th క్లాస్ అందరూ పాస్ అయిపోతారు. ఇన్ని ఫస్ట్ క్లాసులు ఉన్నాయన్నమాట ఇప్పుడు. వస్తుంది, అది ఎట్లాగైనా వస్తుంది. అది చాలా చిన్న కోరిక, అంతకన్నా చాలా పెద్దవి కోరుకోండి. నేను చాలా ఎక్సలెంట్ పవర్ఫుల్ సిటిజన్ కావాలి, దేశం అంతా నాకు తెలియాలి, జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, దేశానికి సేవ చేయాలి, నా జన్మ సార్థకం కావాలి, ఈ శక్తి అంతా ఈశ్వరుడు నాకు ఇవ్వాలి, భగవంతుడు ఇవ్వాలి. అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆనందం అంతా పిల్లని చూస్తే కలుగుతుంది. అంటే మనవలు కదా, తాతకి మనవలు చూస్తే. కాబట్టి మీరందరూ ఎంత బాగా చదువుకుంటారో, ఎంత బాగా ఆడుకుంటారో, గేమ్స్, ఆట పాట, సంతోషం, బలం, ఉత్సాహం ఇవన్నీ కావాలి. బెంగ పెట్టుకుని ఎలాగ మార్కులు వస్తాయో లేదో అట్లా కాదు. ఈ మార్కులు నాకు లెక్క ఎట్లయినా వస్తాయి, నేను మంచి పెద్ద వ్యక్తిని కావాలి, అలాంటి ధైర్యంతో చేయండి. పెద్దవాళ్ళు కాండి అందరు కూడా. ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడున్నా నా మనవలుగా మీరు గొప్ప పేరు సంపాదించుకుంటారు.